అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? అందరికీ కూడా శరణార్థులు. నేనైతే ఈరోజు మీకు ఈ థంబ్నెయిల్ని ఎట్లా చేసినా అనేది నా ఛానల్లో చూపించబోతున్నా. నువ్వు ఏ థంబ్నెయిల్ చేసుకున్నా మాకేంట్రా, మాకెందుకు చూపిస్తున్నావు అంటే మీకు కూడా తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఆ థంబ్నెయిల్ చూడగానే ఎవరు చేశారా బాబు, ఇంత బాగుంది, ఇంత చండాలంగా ఉంది అని మీకు కూడా అనిపిస్తుంది కదా. మరి ఇది బాగుందో చండాలంగా ఉందో కింద కామెంట్ చేయండి. ఆ ముచ్చట పక్కన పెడితే ఈ థంబ్నెయిల్ వెనకాల నేనైతే చాలా లేయర్స్ వాడడం జరిగింది. అంటే కొన్ని థంబ్నెయిల్స్ వెనకాల మేము చాలా లేయర్స్ వాడతాము. ఇది మాత్రం దీనికి కొద్దిగా తక్కువ లేయర్స్ వాడాను. వేరే వాటితో కంపేర్ చేస్తే మాత్రం మొత్తం కూడా అయితే ఈ థంబ్నెయిల్ నీట్గా కనిపించడానికి ఆ లేయర్సే ముఖ్య కారణం. నార్మల్ ప్లెయిన్ కలర్ని ఆ లేయర్స్ వేసి వాటిని మొత్తం థంబ్నెయిల్ని లుక్ మార్చేస్తుంది. సో ఆ లేయర్స్ని అలా ఎలా వేస్తే వస్తుంది అంటే, ఒక లేయర్ని మేము క్రాప్ చేయాల్సి వస్తుంది, ఒక లేయర్ని కాంట్రాస్ట్ పెంచాల్సి వస్తుంది, ఒక లేయర్కి కలర్స్ మార్చాల్సి వస్తుంది, ఒక లేయర్స్కి బ్లెండింగ్ ఆప్షన్స్ మార్చాల్సి వస్తుంది, ఒక లేయర్కి ఏమో కట్ చేస్తాము, ఒక లేయర్ని ఏమో కాంట్రాస్ట్ పెంచుతాం, ఒక లేయర్కి బ్రైట్నెస్ పెంచుతాం, ఒక లేయర్కి బ్రైట్నెస్ తగ్గిస్తాం, ఇంకో దానికి కాంట్రాస్ట్ తగ్గిస్తాం, ఇంకో దానికి బ్లూ కలర్స్ పెంచుతాం, ఇంకో దానికి రెడ్ కలర్స్ పెంచుతాం, ఇంకో దానికి ఇంకొక కలర్స్ పెంచడం, ఇంకో దానికి ఇంకో కలర్ పెంచడం, అట్లా డిఫరెంట్ కలర్స్ ఇవ్వడం, డిఫరెంట్ ఆప్షన్స్ మార్చడం వల్ల ఇలా లేయర్స్ అయితే చాలా బాగా అవుట్పుట్ వస్తాయి. కూడా బాగా కట్ చేసి వాటికి బాగా నీట్గా చేసి, అంటే ఫోటోని మొత్తం కడగడం జరుగుతుంది. అంటే కడగడం మీన్స్ నాట్ వాటర్ పోసి కడగడం, అంటే దానికి ఏమైనా మచ్చలు ఉంటాయి కానీ, ఆ ఫేసెస్లో ఏమైనా డస్ట్ ఉంటే కానీ అదంతా రిమూవ్ చేయడం కానీ, ఫేస్ని మొత్తం స్మూత్గా చేయడం కానీ, అంటే ఒక మాటలో చెప్పాలంటే మేకప్ వేసినట్టు ఉంటుంది అనమాట. నార్మల్ ఉన్న ఫోటోని కొద్దిగా హైలైట్ చేస్తాం అంతే, అంతకు మించి మేము చేసేది ఏం లేదు. అలా ఫోటోని కొద్దిగా అంత హైలైట్ చేసేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ వేసేసి ఆ టెక్స్ట్ ఉంది చూసారా, ఆడదాన్ని చూస్తే గాడిదైపోతారా అని ఇది ఒక టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ని అయితే మనం అది కంప్యూటర్లో టైప్ చేస్తే అంత లేదనమాట. అది దాన్ని మొత్తం కూడా టైటిల్ రాపిస్తారనమాట. బయట వేరే వాళ్ళు రాస్తారు, ఆ టైటిల్ని రాసిన దాన్ని మనం ఇక్కడికి ఇచ్చి వాడుకుంటాం అనమాట. అంటే మళ్ళీ అన్ని సాంగ్స్ వాళ్ళు ఇలా రాపిస్తారా వాళ్ళ సాంగ్స్ కంటే? అట్లా కాదు, కొంతమంది రాపిస్తారు, కొంతమంది కంప్యూటర్ ఫామ్స్ వాడమంటారు. సో వాళ్ళకి తగ్గట్టుగా ఇలాంటి థంబ్నెయిల్స్ అయితే చేయడం జరుగుతుంది. నేను చేసే పని నేనేదో నలుగురికి చూపించాలి, ఎట్లా చేస్తానని చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో తీస్తున్నాను. సో ఇది నా థంబ్నెయిల్ ముచ్చట. అయితే ఈ పాట ముచ్చట కూడా చాలా బాగుందనమాట. ఒకసారి ఆ పాటను కూడా మీరైతే వినండి, చాలా బాగుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, పాటది కూడా ఒకసారి పోయి చూడండి. సాంగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అమ్మాయిల మీద జరుగుతున్న వాటి మీద చాలా నీట్గా, అంటే ఒక ఫ్లోక్ సాంగ్ని కొద్దిగా లిరిక్స్ చేంజ్ చేసి చాలా బాగా చేశారనమాట. సో చూస్తే మీకైతే వెంటనే నచ్చేస్తుంది సాంగ్ కూడా. సరే, ఇప్పుడు ఈ థంబ్నెయిల్ అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఒకవేళ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్స్ వీడియోస్ కావాలి, ట్యూటోరియల్స్ లాగా కావాలంటే మీరైతే కింద కామెంట్ చేయండి, అందరు అడిగితే చేద్దాం.